ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు మనము అంటే ఈక్వల్గా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అసలు దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి? దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి కారణం ఏమంటే మన ఈ ఇండియన్ కల్చర్కి తగ్గట్టు దాని యొక్క ఇంగ్రీడియంట్స్ని మనం వాడటం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మన బాడీ మన శరీరతత్వానికి తగ్గట్టు దాని ఇంగ్రీడియంట్స్ని సమకూర్చడం జరిగింది న్యాచురల్గా. సో దీంట్లో ఉన్నది ఏమంటే ఆయిల్తో పాటు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఏవి కలర్స్ కానీ పారాబిన్స్ కానీ ఏమీ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు. కాబట్టి దీన్ని వాడుకోవటం వల్ల హెయిర్కి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరైతే హెయిర్ గ్రోత్ని అయితే చక్కగా చూడొచ్చు, డాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. చాలామంది 40+ వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల ఏమంటే వైట్ హెయిర్ని నియంత్రించడంలో, కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో ఇది చక్కటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవి రెండు బయోస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్, బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. గత 3 సంవత్సరాలుగా దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. దీని మీద స్టడీస్ కూడా జరుగుతున్నాయి. అలాగే నేను చేసిన రీసెర్చ్ దీని స్టడీ వల్ల నాకు తెలిసింది ఏమంటే ఏ ఏజ్ గ్రూప్ వాడినా ఎలాంటి ఇంపాక్ట్స్ అయితే లేవు. ఇంతవరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరికి లేవు. కాబట్టి అందరూ వాడుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మొత్తానికి బయోవస్వా ఈ ఆనియన్ జ్యూస్ ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ కూడా అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుందండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు, అందరూ వాడుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ వాడచ్చు. డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి చక్కగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ ఫ్రాగ్రెన్స్ అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రాగ్రెన్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా, కెమికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆడియన్స్లో నుంచి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టక్కని వాళ్ళకి స్ట్రైక్ అయ్యేది ఏంటంటే ఎన్ని రోజులు వాడాలి, ఎంత అంటే పరిమితి అంటే 1 month వాడాలా, ఒక 2 months వాడాలా, మేము ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ మాకు ఎప్పుడు కనిపిస్తుంది అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్మెంట్? యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ హెయిర్ గ్రోత్ని కనుక చూడాలి అంటే 15 days ఛాలెంజ్. ఓకే, 15 daysలో కనుక మీ హెయిర్ కనుక గ్రో అవ్వకపోతే నాకు కాల్ చేయొచ్చు. సో మీ మనీ మీకు వాపస్ ఇవ్వబడుతుంది. 15 days దీన్ని వాడుతూ అలాగే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు బి కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ సి కానివ్వండి, అలాగే హిమోగ్లోబిన్ కానివ్వండి, వీటన్నిటిని మనకి సమృద్ధిగా అవసరం. కాబట్టి వీటిని మనం పెంచుకుంటూ అలాగే దానికి అవసరమైన ట్రీట్మెంట్ కానివ్వండి, ఫుడ్ కానీ తీసుకుంటూ అలాగే స్ట్రెస్ యాంగ్జైటీని కంట్రోల్ చేస్తూ, స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఖచ్చితంగా 45 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తూ ఒక 15 రోజులు కనుక బయోస్వా ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడి నాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు అని కనుక ఎవరైనా అంటే మనీ వాపస్ చేయబడుతుంది.